హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా బ్లాగ్కి కిట్టు సంగీత ఎక్స్ప్రెస్. అలాగున్నారు, అందరు బాగున్నారా? నేను చూపెట్టలేపాను బ్లాగ్. ఇవాళ చూడండి మా అమ్మ ఇవాళ గుడ్లు కూర ఉంటుంది, చూపెడతాను. చూడండి, ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చాను. ఇవాళ నాది ఎగ్జామ్ ఉండాలి, హ్యాపీలీ ఎగ్జాము. ఇవాళ ఒడియా ఇంకా ఇంగ్లీష్ ఉండాలి, రాసి వచ్చాను. రేపు ఉంది మ్యాథ్, ఇంకా ఫండమెంటల్ ఉంది. ఒక ఫ్రెండ్స్ చూడండి, మా అమ్మ ఉల్లిపాయలు కట్ చేస్తుంది, చూపెడతాను. చూడండి, అక్కడ చారు మెరుగుతుంది. చూడండి, చారు మెరుగుతుంది. చూడండి, మా అమ్మ గుడ్లు ఉడకబెడుతుంది. ఇది మన నీసు కడాయి. గుడ్లు ఉడికిపోయి దాంట్లో కొంచెం వస్తాం. చూడండి, గుడ్లు తీసేద్దాం. డేట్ పక్కన సాకు డబ్బులు ఒప్పు తీర్చగా మీకు సాకు తీసేద్దాం. వీడు ఇంకోటి వద్దంటాడు, వద్దంటాడు చేయి, కానీ కట్టలేడు ఆడొప్పుతున్నాడు సాగు. సైకిల్ వెళ్ళాడు, వచ్చాడు ట్రీట్మెంట్ ఏమా ఆడు ఒకటి ఇది ఒకటి ఇంకోటి ఆడు ఇడు సైకిల్ ఇడు ಸಿಂಹಾದ್ರಿಪಂಡ ಸ್ಕೂಲ್ ಆಗನ್ನ ಸಿಂಹಾದ್ರಿಪಂಡ ಸ್ಕೂಲ್ ಆಗನ್ನ ಇವ ತಾರ ସେଗଲା ଆଉ ଗୋଟେ ଜଣ ପଛରେ କହିବେନି କହିଲା ଆହୁରି କହୁଛି ఇంకా ఉన్నాయి 3 తీస్తున్నా. ముందు చెప్పాలి కదా అన్నమాట. గంపులు ఉన్నాయమ్మా, చిన్న గుడ్లు చాడు దాడిచారు. చూడండి, దంపులు ఉడుకుతున్నాయి, చూపెడదాం. చూడండి, మా అమ్మ దంపు తక్కువ తీస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నూనె వేడైపోయింది. ఇప్పుడు ఉప్పు వేద్దాం. ఉప్పు వేసాం. ఇప్పుడు పసుపు వేద్దాం. చూడండి, ఇప్పుడు గుడ్లు వేద్దాం. గుడ్లు వేపాలి కదా. చూడండి, 4, 5, 6, 7, 8, 9, 10 గుడ్లు అండి. ఫ్లైట్ పట్టుకో. అమ్మతో మాట్లాడండి, గుడ్డు మొక్క అది అంటలేదు, అంత ఉండు. అది ఈ పక్షి పచ్చేస్తాను తెలుసు, అంటే ఈ పక్షిగా పచ్చేస్తుంది. ఇక్కడే రావు నూనె కొద్దిగా మాట్లాడండి. ఇదే నాయసం కూతురు కోసం కిరణ్కి పొట్టు ఇస్తారు కదా. కిరణ్ పొట్టు ఇస్తారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది వేపిన తర్వాత మీకు చూపెడతాను. తుల్లుతుంది ఫ్రెండ్స్. బాగా కొంచెం కారం ఉందా? కొంచెం కారం వండేద్దాం.
మొక్క చూసుకుంటాను రేటప్పుడు తిన్నప్పుడు కదా ఫ్రెండ్స్, నిజం చెప్పాను కదా. వేపిన తర్వాత మీకు చూపెడతాను. గుడ్లు వేగిపోయి ఇప్పుడు తీద్దాం ఒక్కొక్కటి. 1 2 3 4 4 అయ్యాయి. ఇంక 6 తీద్దాం. ఇది వేగిపోయి అట్టి ఇస్తాం చూడండి. ఇప్పుడు ఇంకా 4 ఆకుతాయి. మమ్మీ నూనె చేయి మీద పడితే అవుతుంది. తీద్దాం. 7 8 9 10. ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం కొంచెం వేగిన తర్వాత. చూడండి మా అమ్మ ఒకదే దెబ్బ కట్ చేస్తుంది ఉల్లిపాయలు. పట్ల కట్ చేయమంటే కట్ చేయదు. మొక్కలు చేసినప్పుడు కాడ కౌంట్ అయిపోతుంది. ఫ్లైర్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇంకా రాదు. కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేద్దాం. రేపు మాకు పూజ కదా, ఇవాళ నీకు లాస్ట్. నూనె కొంచెం వేద్దాం. చూడండి నూనె కొంచెం వేద్దాం. ఇంటికి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మా అమ్మ చేసి ఉంచినది. 1 స్పూన్ వేద్దాం. చూడండి చాలా కలుపుతాం. చూడండి ఇక్కడ అది బాగా వాసన వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయ టమాటాలు వేద్దాం. చూడండి టమాటాలు
ధనియా పౌడర్ వేద్దాం. ధనియా పౌడర్ వేద్దాం ఇప్పుడు. చూడండి ధనియా పౌడర్ 1 స్పూన్. కొంచెం వేద్దాం. దుంపలు వేద్దాం ఇప్పుడు. దుంపలు వేద్దాం చూడండి. ఇప్పుడు దుంపలు వేద్దాం. దుంపలు గుడ్లు చూసారా? గుడ్లు కొంచెం పసుపు వేద్దాం. అట్లా కట్టి కారం గుండ 2 స్పూన్లు కారం గుండ, 1 స్పూన్ పసుపు. ఇప్పుడు నీళ్ళు చూడండి. మీకు అంతకి ఎగురు కావాలి, మీరు అంతకి వేసుకోవచ్చు నీళ్ళు. చాలా నీళ్ళు. దీంతో ఉప్పు వేద్దాం. 1 స్పూన్ ఉప్పు వేద్దాం. ఈ స్వాద అనుసారం మీరు వేసుకోవచ్చు. కొత్తిమీర లాస్ట్కి వేద్దాం. ఇప్పుడు గుడ్లు కొంచెం ఇగురు కొంచెం మెరిగిన తర్వాత ఈ గుడ్లు గుడ్లు వేద్దాం. చూడండి చూపెడతాను, మెరుగుతుంది. ఇంకా 5 నిమిషాలు వదిలేద్దాం. రేపు పూజ కదా, మా అమ్మ దేవుడికి అది బాగా కడిగిసినది. చూడండి మామిడికాయ కొమ్మ, గడ్డి, ఇంకా ఈ ఆనగొచ్చకి ఏంటంటారు తెలీదు. ఒడియాలో ఆనగొచ్చ అంటారు, నాకు తెలీదు. మీరేంటంటారు నాకు కామెంట్లో చెప్పండి. చూడండి మా అమ్మ జేగురు కూడా రైస్ ఇచ్చినది, చూపెడతాను. చూడండి జేగురు కూడా చూపెడతాను. ఇక్కడ కూడా రైస్ ఇచ్చినది, బయట చూపెడతాను. అక్కడక్కడ రైస్ ఇచ్చినది చూడండి. ఫ్రీ జేగురు రైస్ ఇచ్చినది చూడండి. అందరిని జేగురు రైస్ ఇచ్చినది. అందరు జేగురు రైస్ చూడండి. మా ఫ్రిడ్జ్ చూసారు కదా మీరు. చూడండి లోపల ప్లేట్ ఉన్నాయి చూపెడతాం. చూడండి బందకోబి, ఫుల్కోబి, టమాటీ, మూలి, ఇవన్నీ కొత్తిమీర, ఇక్కడ పూలు రేపుడికి, ఇది పాలు, అల్లం తెల్లి పేస్ట్, ఇదేటో అల్లం, ఇదేటండి ఇది కరివేపాకు. నేను మీకు మా బీరో చూపెట్టాను కదా చూడండి.
చూడండి మా అమ్మ చార్లే ఎక్కువ. చూడండి నా నాన్న షర్ట్లు, నాన్న ప్యాంట్లు, ఇక నావన్నీ, ఇక్కడ కింద మా అన్నవి లైన్గా ఉన్నాయి అందరివి. చూడండి బాగా సెట్ ఉంది వీళ్ళు, చూసారా? ఓకే ఫ్రెండ్స్, చూసారా మీరు? చూపెడతాను గుడ్లు వేసినప్పుడు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా మెరుగుతుందో. ఇప్పుడు గుడ్లు వేద్దాం. వేసేస్తా అంటే ఇంకొక ఒక్కొక్కటి వేస్తాను. చూడండి ఈ గిన్నె హాలత్ చూడండి, నూనె గిన్నె చూడండి. ఇప్పుడు 2 అయింది. మా అన్న వచ్చేస్తాడు. సరే ఇంక టైంకి మా అమ్మ ఖతం చేసింది. చూడండి ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం. కొంచెం కొంచెం మూత పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఏపిన్ కూర అని చూపెట్టాను. ఒకసారి కిట్టు సింగ్ ఎక్స్ప్రెస్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నేను ఇంకా బ్లాగ్ వెళ్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.